దేశ పారిశ్రామిక అభివృద్ధిలో పౌర విమాన రంగం చాలా కీలకమైంది. మరి ఈ శాఖ ఆంధ్రప్రదేశ్కి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి దక్కింది. ఆయన మనతో ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్ నాయుడు గారు, ఇప్పుడు చాలా కీలకమైంది పౌర విమాన శాఖ దేశ అభివృద్ధిలో, ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధిలో. మరి ఇలాంటి ఈ మంచి శాఖ మీకు దక్కింది. మరి మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్ర అభివృద్ధిలో కానీ దేశ అభివృద్ధిలో కానీ? చాలా పెద్ద బాధ్యత పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో మోదీ గారు కూడా ఇది అందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటాం. ఆయన కూడా ఇలాంటి ఛాలెంజెస్ ఎప్పుడైనా సరే ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏ రకంగా దానికి అడుగులు వేస్తూ ముందుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. రాష్ట్రం ఒక ఛాలెంజింగ్ పొజిషన్లో ఉంది. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలన తర్వాత రివర్స్ పరిపాలనలో ఈరోజు దేశం ముందుకెళ్తుంటే రాష్ట్రం వెనక్కి వెళ్ళింది. అలాంటిది ఈరోజు రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ని ఏ రకంగా యూటిలైజ్ చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారితో కూడా కూర్చొని ఆయన తాలూకా సలహాలు సూచనలు కూడా తీసుకొని రాష్ట్రంలో ఎయిర్పోర్ట్స్ కానీ, కనెక్టివిటీ కానీ, లేకపోతే భవిష్యత్తులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయలతో కూడినటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళ గైడెన్స్లో తీసుకొని చేస్తాం. అలాగే తెలుగుదేశం ఎప్పుడు కూడా చెప్తాం, జాతీయ భావాలు కలిగిన పార్టీ. దేశాన్ని కూడా అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి దేశంలో సివిల్ ఏవియేషన్లో ఏవేవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఇంకా ఏం చేస్తే ఏవియేషన్ డిపార్ట్మెంట్ గ్రో అవుతుంది, ప్రపంచంలోనే ఒక మంచి పేరు మన భారతదేశంకి వస్తుంది, ఇవన్నీ కూడా మోదీ గారి టీంలో మరి చక్కగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటాం. అలాగే దేశానికి కూడా మంచి సేవలు అందిస్తాం. మంచి గతంలో ఉడాన్ స్కీమ్ ఉంటుండేది. సామాన్యుడికి ఫ్లైట్ టికెట్ అవైలబుల్ ఉండేది. 1000 రూపాయలకి టికెట్ దొరికి సామాన్యుడి ఫ్లైట్ ఎక్కే పరిస్థితి గతంలో ఉంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. 1000 రూపాయల ఉన్నాయి టికెట్స్ కాస్ట్ కూడా. మీరు దీనికి సంబంధించి ఏ రకంగా యాక్షన్ ప్లాన్ తీసి ఇది ఎందుకు జరిగిందా అనేది మనం రివ్యూ మీటింగ్ పెట్టుకొని అసలు అందులో ఉన్నటువంటి పరిస్థితుల్ని క్షుణ్ణంగా చూసిన తర్వాతే మనం దాని మీద కమెంట్ చేయగలం. కానీ మా తాలూకా ఆలోచన ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఫేర్స్ అన్నీ కూడా ఉండాలి, వాళ్ళకి సురక్షితంగా వాళ్ళ గమ్యానికి చేరుకునే విధంగా ట్రావెల్ ఉండాలి, సాటిస్ఫైడ్గా వాళ్ళు ట్రావెల్ చేయాలి. ఇవన్నీ కూడా కొన్ని లక్ష్యాలు పెట్టుకొని దాన్ని చేరుకోవడానికి డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక రకంగా రివ్యూస్ అన్నీ కూడా చేసుకొని వాళ్ళకి ముందుకు నడిపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందులో కోఆపరేట్ చేయాలి. ఉడాన్ స్కీమ్ వచ్చింది, ఆ రోజు అశోక్ గజపతి రాజు గారి తాలూకా ఆలోచనల మేరకు ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ స్కీమ్ని లాంచ్ చేసాం. సక్సెస్ఫుల్గా హిట్ అయింది. ఆ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తాలూకు సహకారం తీసుకొని ఫేర్స్ అందుబాటులో ఉంచాం, కనెక్టివిటీ పెంచాం. కానీ తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ₹1 కూడా ఏవియేషన్కి ఎక్కడ కేటాయించకపోవడం వల్ల చాలా రూట్స్ కట్ చేసేశారు. కొన్ని ఎయిర్పోర్ట్స్ అయితే అసలు ఒక్క ఫ్లైట్ కూడా ఆపరేట్ చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. సో ఇలాంటి సందర్భంలో మన చంద్రన్న వచ్చిన తర్వాత ఆయన దృష్టి అంతా కూడా ఎయిర్పోర్ట్స్ మీద చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి ఆయన తాలూకా సహకారం తీసుకొని రాష్ట్రంలో మళ్ళీ ప్రజలకి అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకు. రాష్ట్ర అభివృద్ధి అనేది చాలా కీలకమైనది. 5 జిల్లాల్లో రాష్ట్ర అభివృద్ధి చాలా కుంటుపడిపోయింది. ఎవరు ఊహించిన విధంగా తయారైంది ఆంధ్రప్రదేశ్. మరి దాని పునర్నిర్మాణానికి ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా నిధులు అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఎన్డీఏలో ఉన్నందుకు చాలా బాధ్యతగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా యాక్టివేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా తీసుకొని వస్తాం. మాకు మినిస్ట్రీలు కొన్ని డిపార్ట్మెంట్లకే ఉన్నా సరే మా తాలూకా పరిచయాలని సంబంధాలని వినియోగించుకొని మిగిలిన మినిస్టర్స్తో కూడా మాట్లాడి పోలవరం కానీ, అమరావతి కానీ అలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర నిధులు తీసుకొని వచ్చి రావడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. గతంలో విధ్వంసం మీద, కక్షల మీద, లేకపోతే ప్రతిపక్షాల మీద, దాడుల మీద, వీటి మీద దృష్టి అంతా 5 సంవత్సరాలు పెట్టారు. కాబట్టి ఏ ప్రాజెక్టులు కూడా జరగలేదు, కుంటిపడిపోయింది. అందుకే అభివృద్ధి. కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్లో మీరు చూసుకుంటే టాప్ ప్రయారిటీ ఇప్పుడు కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, ప్రజలకి సంక్షేమం అందించాలి. ఈ రెండే ఆయన 2 కళ్ళులాగా ఆయన ఎప్పుడు కూడా పరిపాలన కొనసాగించాడు. కాబట్టి మనం నిశ్చింతగా ఉండొచ్చు. ప్లానింగ్ చేస్తారు, విజన్ ఉంది, ఎలా నిధులు తీసుకొని రావాలో ఆయనకి అన్ని రకాలుగా అనుభవం కూడా ఉంది. వాళ్ళతో పాటు ఈరోజు పనిచేసే టీమ్గా మేమందరం ఉన్నాం. సో మేము ఆ కాన్ఫిడెన్స్ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నాం. అభివృద్ధి కోసం మేమందరం కలిసి మీరు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మోడీ గారి క్యాబినెట్లో స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం చేసే సమయంలో చాలా ఎమోషన్గా ఫీల్ పైకి ఇలా చూశారు. అది ఎందుకు సార్? అది మా నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు, ఆయన్ని మేము స్మరించుకోవడం జరిగింది. ఈరోజు ఆ స్థానం నేను ఒక్కసారిగా రాష్ట్రపతి భవన్ ముందు ప్రధానమంత్రి గారు, ఎంతోమంది కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, రాష్ట్రపతి గారు ఉన్నారు, నా ముందేమో మా నాయకుడైనటువంటి మా గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే పెద్ద పెద్ద నాయకులు, దేశ ప్రజలు అందరూ కూడా ఉన్నారు. ఒక్కసారిగా నాకు అనిపించింది, ఏంటి ఇంత పెద్ద స్థానంలో నేను కూర్చోవడం ఏంటని. మరి దానికి కారణం వెతికితే మా నాన్నగారు ఎర్రన్నాయుడు గారు ఆయన చేసినటువంటి కృషి,
ఆయన చేసిన ప్రజాసేవ, ఆయన వేసిన ఫౌండేషన్, వాటి వల్లే ఆయన పేరు మీద నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి, ఆయన వల్ల ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను కాబట్టి ఆయన నేను స్మరించుకోవాలన్న ఆలోచనతో నేను సంతకం పెట్టిన తర్వాత పైన చూసి ఆయన ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారా? ఆశయాలు తీసుకెళ్ళాం కాబట్టి నాకు ఆయన తాలూకు ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటుందని నమ్ముతున్నాను. 3 సార్లు ఎంపీ గెలవడం అంటే చిన్న విషయం కాదు. అది ఎర్రనాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయి, మా శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆశీస్సులు కూడా ఉన్నాయి. సో వాళ్ళందరి వల్లే ఈరోజు ముందుకు వచ్చాను. ఎర్రన్న ఆశీస్సులు ఎప్పుడు కూడా నాకు పుష్కలంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఇక్కడ సునామీ లాంటి విజయాన్ని సాధించారు, మీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎక్కువ సీట్లు ఇచ్చారు, అలాగే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ కాగలుగుతారా? ఎస్ మాకు తెలుసు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయనేది కూడా మాకు తెలుసు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి అందుకొని మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే మా దృష్టి అంతా కూడా ఆ కార్యక్రమాలు చేయడం మీద ఉంటుంది, కానీ ఎవరినో ఏదో చేసేయాలి, కక్షలు పగలు ఇవన్నీ కూడా మా తాలూకు ఎజెండా కాదు. మాకు ఎప్పుడు కూడా రాష్ట్రం బాగుపడాలి, ప్రజలకు మంచి చేయాలంటే మా ఎజెండా. కాబట్టి ఎంత ఛాలెంజింగ్గా ఇప్పుడు ఉన్నా సరే పరిస్థితి, ఛాలెంజింగ్ ఎందుకు చెప్తున్నా అంటే ఎక్స్పెక్టేషన్స్ వల్ల 164 సీట్లు ఇచ్చారు ఈరోజు మాకు. అంటే ఎంత భారీగా ఈరోజు ప్రజలు నమ్మారో మాకు తెలుస్తుంది. ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మేము పనిచేస్తాం. ఎన్డీఏకి మీరు ఊపిరి పోశారు, 16 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా ఎన్డీఏలో మీరు ఉన్నారు. మరి ఆ రకంగా ఇంత ఈరోజు సర్కారు నిలబడిందంటే బికాస్ ఆఫ్ టీడీపీ అని చెప్పాలి. కానీ ఆ మేరకు రాష్ట్రానికి మంత్రి పదవులు అనేవి రాలేదని విమర్శలు బయటకు తీస్తున్నాయి. ఇదేం కాదు, మేము ముందు నుంచి కూడా అలయన్స్ ఎప్పుడు పెట్టుకున్నాం, ఎలక్షన్లు కాకముందే పెట్టుకున్నాం. ఆ ఎలక్షన్లు కాకముందు పెట్టుకున్నప్పుడే అనుకున్నాం మీరు సపోర్ట్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం అనుకున్నాం. ప్రజలు ఆ అలయన్స్ని ఆశీర్వదించారు. అందుకే ఎన్డీఏకి భారీ విజయం రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా కట్టబెట్టారు. సీట్ల తాలూకా నెంబర్ ఏ రకంగా ఉన్నా సరే మేము ధర్మం పాటించాలి, ఎన్డీఏలో ఉన్నాం, కలిసికట్టుగా పనిచేయాలి, దేశంలో స్టేబుల్ గవర్నమెంట్ పెట్టాలి. అలాగే మోదీ గారి తాలూకా నాయకత్వం దేశానికి అవసరం, చంద్రన్న నాయకత్వం రాష్ట్రానికి అవసరం. కాబట్టి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసాం, కలిసికట్టుగా పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, అమరావతి పునర్నిర్మాణమే మా జయం అన్నారు. మరి అమరావతి పునర్నిర్మాణానికి అది ఆషామాషి విషయం కాదు, భారీగా నిధులు వస్తుంటాయి కేంద్రం నుంచి. మరి ఆ మేరకు నిధులు తీసుకురాగలుగుతారా? కేంద్రం నుంచి కూడా తీసుకొని వస్తాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది అమరావతి రాజధానిగా ఉంటుందని, వాళ్ళ తాలూకా సహకారం కూడా అందులో ఉంది. కేంద్రంతో పాటు బయట నుంచి కూడా ఎక్కడైనా నిధులు తీసుకొని రావాలంటే చంద్రబాబు నాయుడు గారు సంపద ఎలా సృష్టించాలన్నది ఆయన తాలూకా టాలెంట్. కాబట్టి ఖచ్చితంగా నిధులు కొరత లేకుండా ఆయన తీసుకొని వస్తారు. చంద్రన్న అవన్నీ కూడా చూసుకుంటారు. మనం ఎంత స్పీడ్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ప్రజలకు అందించడం అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. శ్రీకాకుళం ప్రజలు మిమ్మల్ని 3 సార్లు కంటిన్యూస్గా గెలిపించారు. ఆఖరికి చాలా వేవ్ లేని సమయంలో కూడా మీరు గెలిచారు అక్కడి నుంచి. మరి శ్రీకాకుళం ప్రజలకి మీరు ప్రజలకి ముందుగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా శ్రీకాకుళం జిల్లా ప్రజలకి వాళ్ళ తాలూకా అభిమానం వల్లే, వాళ్ళు నాకు ఆశీర్వదించడం వల్లే ఈరోజు 3వ గెలిచి కేంద్ర మంత్రిగా అయ్యే అవకాశం ఉంది. నాకు చాలా పెద్ద బాధ్యత మా శ్రీకాకుళం జిల్లా మీద ఉంది. దానికోసం కూడా ఒక మేనిఫెస్టో నేను తయారు చేసి కూడా ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఆ మేనిఫెస్టోని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. దానికి నేను కూడా ఈరోజు ఒక మంచి స్థానంలో ఈరోజు ఉన్నాను కాబట్టి ప్రత్యేక బాధ్యత తీసుకొని జిల్లాని డెవలప్ చేయడానికి మాత్రం ఎక్కడా కూడా ఏ లోపం లేకుండా నేను చేస్తాను. ముందుగా మా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒకటి ఉన్నాయి, దాని తోడుగా ఈ ఇండస్ట్రీని తీసుకొని రావాలి ఉద్యోగాల కోసం. ఇలా చాలా అంశాలు దాంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా రేపు భవిష్యత్తులో కార్యాచరణ పెట్టుకొని మేనిఫెస్టోని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన జిల్లాగా శ్రీకాకుళం జిల్లాకు తయారు చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను. ఫైనల్ క్వశ్చన్, మీరు కేంద్ర మంత్రి, ఇప్పుడు ఒక ఎంపీ కాదు, అలాగే ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, దేశాన్ని మొత్తానికి మీరు మంత్రి. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి వివక్షత లేకుండా దేశవ్యాప్తంగా కూడా పారదర్శకంగా అన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారా? డెఫినెట్గా. అందుకనే మాకు ఇన్స్పిరేషన్ చెప్పాను, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్లోనే జాతీయ భావాలు కూడా ఉన్నాయి. దేశానికి సంబంధించిన ఏ అంశమైనా మనం సపోర్ట్ చేస్తాం. సో అలాంటి సందర్భంలో దేశం అందరినీ కూడా చూసుకోవడానికి ఖచ్చితంగా ఎక్కడ వివక్షత లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చూస్తారు, రేపు తెలంగాణలో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా రీచ్ అవుట్ అయ్యారు, వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తాం. అలాగే దేశ స్థాయిలో ఎంతోమంది ఎయిర్పోర్ట్స్ కానీ కనెక్టివిటీస్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నిటికీ కూడా అడుగుతున్నారు. అందరికీ కూడా సపోర్ట్ చేస్తాం, అందులో ఎక్కడ కూడా ఏది అవసరం లేదు. కానీ ఈరోజు ఆంధ్ర నుంచి వచ్చాం, అలాగే శ్రీకాకుళం ప్రజలు నాకు గెలిపించారు కాబట్టి ఎడిషనల్గా వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అది దానికోసం నేను చెప్తున్నాను, మా ప్రజలు ఖచ్చితంగా వాళ్ళని టాప్ ప్రయారిటీలో చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.